హల్లెలూయా. ప్రభు పేరిట కూడా వచ్చిన మీ అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఆసాపు గారు రాసిన ఈ కీర్తనను మనం ధ్యానించుకుందాం. నా జనులారా నా బోధకు చెవియొగ్గడి, నా నోటి మాటలకు చెవియొగ్గడి. ప్రియ సహోదరి సోదరులారా, దేవుడు ఈ వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ఆయన బోధకు మనము చెవియొగ్గేవారిగా ఉండాలి. ఆయన నోటి మాటలను మనము వినేవారిగా ఉండాలి. చాలామంది చూసినట్లయితే మనము ఈ లోకంలో అనేక మనుషులు చెప్పే మాటలు వినేవారుగా ఉంటాం. అనేక మనుషులు చెప్పే మాటలను వింటూ ముందుకు సాగేవారుగా ఉంటాం. అనేకులు మన జీవితంలో ఏదైనా శ్రమలు వచ్చినా, కష్టాలు వచ్చినా, వ్యాధులు వచ్చినా, శత్రువులు తరుముతున్న పరిస్థితులు వచ్చినా, శోధనకరమైన పరిస్థితులు వచ్చినా మనం ఏం చేస్తామండి? అనేక మనుషుల మాటలు వినేవారుగా ఉంటాం, కానీ దేవుని మాటను వినేవారుగా ఉండం. దేవుడు ఈ వచ్చిన ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. నా జనులారా నా బోధకు చెవియొగ్గుడి, నా నోటి మాటలకు చెవియొగ్గుడి. మనము ఆయన మాటలను వినేవారుగా ఉండాలి. మన జీవితంలో మనకు కలిగి ఉన్న శ్రమ అయినా, కష్టమైన, కలిమైన, లేమైనా, ఏదైనా కూడా మనకు ఆయన మాట ద్వారానే మనకు స్వస్థత కలుగుతుందని ఈ వచనం ద్వారా మనం చూస్తాం. ఇంకా మనం చూసినట్లయితే 2వ వచనము, నేను నోరు తెరిచి ఉపమానం చెప్పెదను, పూర్వకాలపు గూఢ వాక్యములను నేను తెలియజెప్పెదను. మాకు తెలిసిన సంగతులను, మా పితరులు మాకు వివరించిన సంగతులను చెప్పెదను. యెహోవా స్తోత్రార్హ క్రియలను, ఆయన బలమును, ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను దాచకుండా వాటిని వారి పిల్లలకు మేము చెప్పెదము. హల్లెలూయా, హల్లెలూయా, గట్టిగా చెప్పాలి. మన జీవితంలో దేవుడు మనకు చేసిన మేలును, ఇచ్చిన స్వస్థతను బట్టి, మనకిచ్చిన విజయాన్ని బట్టి, మనం పొందుకున్న విడుదలను బట్టి మనం ఏం చేయాలండి? మన జీవితంలో జరిగిన ఆశ్చర్య కార్యాలను మనము సాక్ష్యంగా మనము పంచుకునేవారుగా ఉండాలి. చాలామందిని మనం చూస్తాం, అనేక విషయాలు, సినిమాల గురించి, సీరియళ్ళ గురించి, వారింట్లో అది జరిగింది, వీరింట్లో అది జరిగింది, వాళ్ళ కుటుంబం అలా ఉంది, ఆ వ్యక్తికి అలా జరిగింది అని అనేక విషయాల గురించి మనము మాట్లాడేవారుగా ఉంటాం. ఈ సినిమాలు కానీ, సీరియల్ కానీ, ఫోనుల్లో మనం చూసే సోషల్ మీడియాలో వీడియోస్ కానీ, ఇవన్నీ అబద్ధమేనండి. ఇవన్నీ ఏంటండి? అబద్ధం. ఒక రైటర్ రాసిన విషయాలను వారు చేసి, పర్ఫార్మెన్స్ చేసి మనకి తెలియజేస్తారు. అదంతా అబద్ధమే. నిజమైన జీవితంలో వారు అలా ఉండరు, అంత ప్రేమగా ఉండరు, అంతగా వాళ్ళు నిజమైన హీరోలు మాత్రం వారు కాదు. కానీ దేవుడు మన జీవితంలో చేసిన కార్యాలు అవేంటండి? సత్యమైనవి. ఏంటండి అవి? సత్యమైనవి. అవి మనం అనుభవించాం, ఆ మేలును మనం పొందుకున్నాం, ఆ ఆశీర్వాదాన్ని మనం పొందుకున్నాం, ఆ స్వస్థతలు మనం పొందుకున్నాం. మన జీవితంలో దేవుడు మనకు చేసిన మేలులను, స్వస్థతలను, ఆశ్చర్య కార్యాలను, అద్భుతాలను పొందుకున్న ఆశీర్వాదాలను, వీటన్నిటిని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించకుండా, దేవుని సన్నిధిలో సాక్ష్యం చెప్పకుండా మనం ఏంటండి? లోకల్లో జరిగే విషయాల గురించి మాట్లాడేవారుగా ఉంటున్నాం. దేవుడు ఇక్కడ వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను దాచకుండా వాటిని వారి పిల్లలకు మేము చెప్పెదము. మనల్ని మనం పరీక్షించుకోవాలండి. దేవుడు మన జీవితంలో చేసిన కార్యాలను మనం చెప్పేవారుగా ఉంటున్నామా? ఈ లోక సంబంధమైన, లోకంలో జరిగే విషయాల గురించి, సినిమాల గురించి, సీరియళ్ళ గురించి, ఈ లోకంలో వాళ్ళ కుటుంబాల్లో ఇలా జరిగింది, వీళ్ళ గురించి మాట్లాడుకునేవారుగా ఉంటున్నావా? దేవుడు మన జీవితంలో చేసిన కార్యాలు అవి అబద్ధం కాదండి. సినిమాలు, సీరియళ్ళు ఇవన్నీ అబద్ధమే, కానీ దేవుడు మన జీవితంలో చేసిన కార్యాలు నిజము, ఇచ్చిన స్వస్థత నిజము. దానికి సాక్షులు ఎవరండి? మనమే. అవునా కదండి? దానికి సాక్షులు ఎవరండి? మనమే. అవి సత్యమైనవి, మన జీవితంలో జరిగినవి. ఈ పరిశుద్ధ గ్రంథంలో దేవుడు అనేకమైన అద్భుతాలు చేశాడు, కృంగిపోయిన వారిని లేవనెత్తాడు, అనేకమైనవి దేవుడు చేశాడు. ఇవన్నీ ఏంటండి? ఇవి సత్యమైనవి, ఇవి జరిగినవి, ఇవి
మన జీవితంలో మనము గుర్తుంచుకోవాల్సినవి. మనుషులు చెప్పే మాటలు మనం మర్చిపోవచ్చు, కానీ దేవుని మాటను మాత్రం మనము మరిచిపెట్టకూడదు. ప్రియ సహోదరి సోదరా, ఇంకా చూసినట్లయితే 5వ వచనంలో, రాగల తరములలో పుట్టబో పిల్లలు దాని నెరుగునట్లును వారు లేచి తమ పిల్లలకు దాన్ని వివరించినట్లును మీరును దేవుని యందు నిరీక్షణ గలవారై దేవుని క్రియలను మరవకయుండిరి. హల్లెలూయా. ఇక్కడ ఏమంటున్నాడండి, దేవుడు నిరీక్షణ గురించి మాట్లాడుతున్నాడు. మన జీవితంలో పరిశుద్ధ గ్రంథంలో చూసినట్లయితే ఒక వచనాన్ని మనం చూసినట్లయితే మత్తయి సువార్త 11వ అధ్యాయం 25వ వచనము, ఆ సమయమున యేసు చెప్పినదేమనగా, తండ్రి, ఆకాశమునకును భూమికిను ప్రభువా, నీవు జ్ఞానులకును వివేకులకును ఈ సంగతులను మరుగు చేసి పసిబాలునకు బయలుపరిచిన వాణి నిన్ను స్తుతించుచున్నాను. యేసుక్రీస్తు ప్రభువారు ఏమంటున్నారండి ఇక్కడ, ఆకాశమునకును భూమికిని ప్రభువా, నీవు జ్ఞానులకును వివేకులకును ఈ సంగతులను తెలియజేశావు. ప్రియ సహోదరి సోదరా, ఒక యేసుక్రీస్తు ప్రభువారు ఏంటండి, దేవుడు. ఆయనే దేవుడిచ్చిన జ్ఞానాన్ని బట్టి వివేకాన్ని బట్టి దేవుని స్తుతిస్తున్నాడు. ఒక దేవుడే తన తండ్రిని మహిమపరుస్తుంటే మనుషులమైన మనము ఎంతగా దేవుని మహిమపరిచేవారుగా ఉండాలి, ఎంతగా దేవుని స్తుతించేవారుగా ఉండాలి, ఎంతగా దేవుడు మన జీవితంలో చేసిన కార్యాలను బట్టి కృతజ్ఞత అర్పణలు అర్పించేవారుగా ఉండాలి. ప్రియ సహోదరి సోదరా, పరిశుద్ధ గ్రంథంలో చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు మార్తా మరియా తన సహోదరుడైన లాజరు మరణించినప్పుడు బాధపడుతున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు అక్కడికి వెళ్ళారండి. యేసుక్రీస్తు ప్రభువారు, ఈ విషయం మనందరికీ తెలుసు, యేసుక్రీస్తు ప్రభువారు మరణించిన లాజరు బయటికి రాకముందే, మరణించిన లాజరు లేపబడక ముందే ఏమన్నారు అంటే, తండ్రి, నీవు నా మనవి వినినందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను, ఎల్లప్పుడూ నీవు నా మనవి వినుచున్నావని నేను ఎరుగుదును. హల్లెలూయా. ఎంత గొప్ప విశ్వాసాన్ని యేసుక్రీస్తు ప్రభువారు కనపరిచారండి. అప్పటికి లాజరు, మరణించిన లాజరు బ్రతకలేదండి, అతను మరణించే ఉన్నాడు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు ముందుగానే తండ్రి అయిన దేవుడు చెయ్యబోయే కార్యాలను బట్టి ముందుగానే కృతజ్ఞతాస్తుతులు చెల్లించారు. అంత గొప్ప విశ్వాసంలోకి, అంత గొప్ప నిరీక్షణ కలిగిన మనసులోకి మనము నడిపించబడేవారుగా ఉండాలి. మన జీవితంలో దేవుడు చేసిన కార్యాలను బట్టి మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించలేకపోతున్నామండి. కానీ యేసుక్రీస్తు ప్రభువారు లాజరు బ్రతికింపబడక ముందే యేసుక్రీస్తు ప్రభువారు, తండ్రి, నీవు నా మనవి విన్నందున నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను అని గొప్పగా పలికారు. అంత గొప్ప విశ్వాసాన్ని మనం కనపరిచేవారగాలి. యేసుక్రీస్తు ప్రభువారు ఇంకో మాట అన్నారండి, ఏంటంటే, తండ్రి, ఎల్లప్పుడూ నీవు నా మనవి వినుచున్నావని నేను ఎరుగుదును. అంటే ప్రతి పరిస్థితిలో, ప్రతి సమయంలో, ప్రతి చోట, ప్రతి క్షణం యేసుక్రీస్తు ప్రభువారి చేసే ప్రార్థన, మాట్లాడే ప్రతిదీ తండ్రి అయిన దేవుడు వింటున్నాడు అని యేసుక్రీస్తు ప్రభువారు చెప్పగలిగారు. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారు కలిగి ఉన్న పరిశుద్ధమైన జీవితాన్ని బట్టి, పాపాన్ని జయించే విధానాన్ని బట్టి, సాతాన్ని ఓడించే పరిస్థితిని బట్టి, తండ్రి చిత్తాన్ని చేసే ఒక గొప్ప స్థితిని బట్టి యేసుక్రీస్తు ప్రభువారు ఆ మాట పలికారు. మనము మనుషులుగా ఆ మాట పలకలేమండి. తండ్రి, ఎల్లప్పుడూ నీవు నా మనవి వినుచున్నావని నేను ఎరుగుదును అని మనం పలకగలమండి. ఎందుకంటే ఆయన కలిగి ఉన్న పరిశుద్ధత మనము కలిగి ఉన్నాం కాబట్టి. ప్రియ సహోదరి సోదరా, యేసుక్రీస్తు ప్రభువారు ఆ ప్రార్థన ఎందుకు మనకు తెలియజేశారు అంటే, మనము కూడా మన జీవితంలో యేసుక్రీస్తు ప్రభువారి వలె మన జీవితంలో దేవుడిని ఏదైతే అడుగుతున్నామో, ఉద్యోగం కోసమా, వ్యాపారం కోసమా,
ఇంకా చదువులో విజయం కోసమా, వివాహం కోసమా, ఇంకా మనము ఆర్థిక సమస్యల నుండి విడుదల కోసమా, అనారోగ్య పరిస్థితుల నుండి విడుదల కోసమా, వేటి కోసమైతే మీరు అడుగుతున్నారో, శత్రువులపై విజయం కోసమా, వేటి కోసమైతే మీరు అడుగుతున్నారో అవి దేవుడు అనుగ్రహిస్తాడని నమ్మినట్లయితే దేవుడు ఖచ్చితంగా అవి మీకు అనుగ్రహిస్తాడని యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారు తండ్రి నీవు నా మనవి వినిచున్నావని నేను ఎరుగుదును అని ముందుగానే కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడో అప్పుడు మరణించిన లాజరు సమాధిలో నుండి బయటికి వచ్చాడు. ప్రియ సహోదరి సల్లరా, మరణించిన లాజరుకే దేవుడి మాట వినపడింది. బ్రతుకున్న మనము దేవుని వాక్యాన్ని, దేవుని స్వరాన్ని, ఆయన ఆత్మ నడిపింపును మనము పొందుకోలేకపోతున్నాం. ప్రియ సహోదరి సల్లరా, మరణించిన లాజరుకి వినపడిన స్వరము బ్రతుకున్న మనకి వినపడట్లేదు. ప్రియ సహోదరి సల్లరా, ఇక్కడ చూసినట్లయితే మనము ఇంకా నిరీక్షణ కలిగి ఉండాలి. పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినట్లయితే నిరీక్షణ కలిగిన వ్యక్తి ఒక ఉన్నాడు. అతను ఏంటండి, బెతెస్దా అనే కోనేరు దగ్గర ఒక వ్యక్తి ఉన్నాడు. అతను అనేక సంవత్సరాలుగా, ఎన్ని సంవత్సరాలండి, 38 సంవత్సరాలుగా తీరని వ్యాధితో బాధపడుతూ ఆ కోనేటి దగ్గర ఉన్నాడు. అనేక మంది వ్యాధితో ఉన్నవారు, గుడ్డివారు, కుంటివారు, ఇంకా అనేక ఘోరమైన రోగాలు కలిగిన వారు ఆ కోనేటిలో దిగి స్వస్థత పొందుతూ వెళ్తూ ఉన్నారు. ఆ వ్యక్తి మాత్రం అనేక మంది స్వస్థత పొందడం చూసి ఎంతగానో కుంగిపోయేవాడు. వారు స్వస్థత పొందుతున్నారు, వీరు స్వస్థత పొందుతున్నారు, నేను స్వస్థత పొందుకోలేకపోతున్నానే. మన నిజ జీవితంలో కూడా అనేక సంవత్సరాలుగా తీరని అనారోగ్య సమస్యలు, తీరని సమస్యలు మనం కలిగి ఉంటాం. వారికి ఉద్యోగం వచ్చింది, వీరికి ఉద్యోగం వచ్చింది, నాకు ఉద్యోగం రాలే. వారు వ్యాపారం అభివృద్ధి పరచబడింది, వీరు వ్యాపారం అభివృద్ధి పరచబడింది, కానీ నా వ్యాపారంలో నేను అభివృద్ధిని చూడలేకపోతున్నాను. వారికి వివాహమైంది, వీరికి వివాహమైంది, నాకు వివాహం కావట్లేదు. వారు ఉన్నతమైన స్థితిలో ఉంటున్నారు, వీరు ఉన్నతమైన స్థితిలో ఉంటున్నారు, కానీ నేను కలిగి ఉన్న ఆర్థిక సమస్యలను బట్టి కృంగిపోయిన స్థితిలోనే ఉంటున్నానని అనేకులు పొందుకున్న మేలును బట్టి మన జీవితంలో మనము కృంగిపోయేవారుగా ఉంటాం. ఈ లోక మనుషులు ఎవ్వరు అతను పడుతున్న బాధను, కృంగిపోయిన స్థితిని, పడి ఉన్న స్థితిని, ఎన్నో సంవత్సరాలుగా ఒంటరిగా ఉన్నాడే సహాయం చేద్దామే అనే మనుషులు ఎవ్వరూ అక్కడ లేరండి. కానీ ఎవరు చూసారండి అతన్ని? యేసుక్రీస్తు ప్రభు వారు చూశారు. ఈ లోక మనుషులు మిమ్మల్ని చూడలేకపోవచ్చు, ఈ లోక మనుషులు మీకు సహాయం చేయలేకపోవచ్చు, ఈ లోక మనుషులు మీరు కలిగి ఉన్న సమస్యలో నుండి మిమ్మల్ని విడిపించలేకపోవచ్చు. కానీ మనం సేవిస్తున్న దేవుడు, మనల్ని చూచే దేవుడు, ఆయన వాక్కు ద్వారా మనల్ని స్వస్థపరిచి మన జీవితంలో అద్భుతాన్ని చేయగలిగిన దేవుడు. హల్లెలూయా. ఆ వ్యక్తిని ఆ 38 సంవత్సరాల నుండి బెతెస్దా అనే కోనేటి దగ్గర బాధపడుతూ, కృంగిపోతూ, జీవితం మీద విరక్తి కలిగిన వ్యక్తిని యేసుక్రీస్తు ప్రభువారు చూశారండి. యేసుక్రీస్తు ప్రభువారు చూసి అంటున్నాడండి, నీ పరుపెత్తుకొని నువ్వు నడవమని యేసుక్రీస్తు ప్రభువారు చెప్పంలోనే ఆయన ఏం చేశాడండి? పరుపెత్తుకొని నడిచాడు. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారే ఆ వ్యక్తిని స్వస్థపరిచాడు కాబట్టి ఇంక ఎన్నడూ ఆ వ్యక్తి ఆ స్థితిలో పడి ఉండడు, ఎన్నడూ ఆ వ్యక్తి ఆ అనారోగ్యాన్ని పొందుకోలేడు. ప్రియ సహోదరి సల్లరా, దేవుడు ఈరోజు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. 38 సంవత్సరాల నుండి నేను ఈ వ్యాధితో బాధపడుతున్నానే, నాకు నేను ఏదో ఒక మందు వేసుకొని, పురుగుల మందో లేకపోతే ఏదో టాబ్లెట్లు వేసుకొని ఊరేసుకొని చచ్చిపోతే బాగుండు అని ఆ వ్యక్తి అనుకోలేదండి. ఒక గొప్ప నిరీక్షణ 38 సంవత్సరాలు ఎదురు చూశాడు. నాకు స్వస్థత ఖచ్చితంగా కలుగుతుంది, నన్ను స్వస్థపరిచే దేవుడు ఉన్నాడు అని యేసుక్రీస్తు ప్రభువారు అతన్ని స్వస్థపరిచే వరకు నిరీక్షణతో అతను ఎదురు చూశాడు. కాబట్టే అతను స్వస్థత పొందుకోగలిగాడు దేవుని వాక్కు ద్వారా. దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు.
ఆ వ్యక్తికి ఎవ్వరు సహాయం చేయలేదండి. మనుషులైతే మనకు సహాయం చేసేవారుగా ఉంటారు. మీరు ఈ సమస్యతో బాధపడుతున్నారా అని పై మాటలు చెప్పేవారుగా ఉంటారు. కానీ తాత్కాలికమైన సహాయమే మనుషులు చేయగలరు, కానీ శాశ్వతంగా మీరు కలిగి ఉన్న సమస్య నుండి దేవుని వాక్కు ద్వారానే మీకు స్వస్థత కలుగుతుందని దేవుడు ఈరోజు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. కనుక మనము ఆయన యందు నిరీక్షణ కలిగి ఉండాలి. ఎన్ని సంవత్సరాలు అండి? 38 సంవత్సరాలు ఎవరైనా ఎదురు చూడగలరా? కానీ ఈ వ్యక్తి గొప్పగా 38 సంవత్సరాలు స్వస్థత కోసం ఎదురు చూశాడు. మనము కూడా ఈరోజు దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. యేసుక్రీస్తు ప్రభు వారి వలె మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారుగా ఉండాలి జరగబోయే కార్యాల గురించి. ప్రియ సహోదరి సోదరా, మన జీవితంలో మనము అనేకమైన మేళ్లు పొందుకుంటాం. అనేక ఘోరమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు మనం స్వస్థత పొందుకునేవారుగా ఉంటాం. అనేకమైన శత్రువులు మనల్ని తరుముతున్నప్పుడు మనము దేవుడు దగ్గర సహాయాన్ని అడిగేవారుగా ఉంటాం. దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ఆయన వాక్కు ద్వారానే మన జీవితంలో మనం కలిగి ఉన్న సమస్యకు విడుదల, స్వస్థత, కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారుగా ఉండాలి. ప్రియ సహోదరి సోదరా, పరిశుద్ధ గ్రంథంలో ఒక వచనం చూసి చివరిగా మనం ముగించుకుందాం. మలాకీ గ్రంథము 3వ అధ్యాయము 10వ వచనము. నా మందిరములో ఆహారం ఉండునట్లు 10వ భాగం అంతయు మీరు నా మందిరపు వీధిలోనికి తీసుకొని రండి. దీన్ని చేసి మీరు నన్ను శోధించిన ఎడల నేను ఆకాశ వాకిళ్లను విప్పి పట్టజాలనంత విస్తారముగా దీవెనలను కుమ్మరించుదనని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అన్ని పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పుడు, ఆరోగ్యంగా ఉన్నప్పుడు, ఉన్నతమైన స్థితిలో ఉన్నప్పుడు, పేరున్నప్పుడు, ప్రఖ్యాతి ఉన్నప్పుడు మనము దేవునికి దశమ భాగం ఇవ్వగలము. దేవుని సన్నిధికి వెళ్ళి మనం దేవుని స్తుతించేవారుగా ఉండగలం. కానీ పరిశుద్ధ గ్రంథంలో ఒక విధవరాలు ఉందండి, సారేపతి విధవరాలు. ఆమె తొట్టిలో ఏముందండి? కొంచెమే పిండి. బుడ్డిలో ఎంత ఉందండి? కొంచెమే ఉన్నాయి. ఆమె కలిగి ఉన్నది కొంచెమైనా. అది ఏలియా, సేవకుడైన ఏలియాకి ఆమె అప్పంగా చేసినప్పుడు ఏం చేశాడండి దేవుడు? అక్కడ ఒక గొప్ప అద్భుతం చేశాడు. ఏమైందండి? ఆమె బ్రతికినంత కాలం ఆమెకి, ఆమె కుమారుడికి కావాల్సినంత సమృద్ధి అయిన ఆహారాన్ని దేవుడు అనుగ్రహించాడు. ప్రియ సహోదరి సోదరా, ఆమె మరణించే పరిస్థితిలో ఉందండి. ఆమె ఆ కొంచెం పిండితో, ఆ కొంచెం నూనెతో ఒక అప్పాన్ని చేసుకొని, నేను నా కుమారుడు తిని రేపో ఎల్లుండో మేము మరణిస్తామని ఆమె సిద్ధపడి ఉంది. కానీ ఆమె ఏలియా ప్రవక్తకి నేను ఎందుకు పెట్టాలి, ఇది కొంచెం తింటే 2 రోజులైనా నేను బ్రతుకుతాను కదా అని ఆమె అనుకోలేదండి. ఏలియా ప్రవక్త చెప్పాడు, నేను దేవుని మాట విని విశ్వసించి విశ్వాసాన్ని క్రియల్లో చూపించి ఆ అప్పాన్ని తీసుకువెళ్ళి ఏలియా ప్రవక్తకి పెట్టింది కాబట్టే కరువు సమయంలో చుట్టుపక్కల అందరూ మరణించారు, కానీ ఆమె కుటుంబం మాత్రం ఆహారంతో క్షేమంగా ఆమె కొడుకు కాపాడబడ్డారు. ప్రియ సహోదరి సోదరా, దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. మీలో ఎంతమంది, మనందరిలో ఎంతమంది 10వ భాగాన్ని దేవుని సన్నిధికి ఇచ్చి దేవుని మహిమపరిచేవారుగా ఉంటున్నాం? ప్రియ సహోదరి సోదరా, దేవుడు ఇచ్చిన ఆజ్ఞ అది. ఈ లోకంలో చెప్పే మనుషుల మాటలు మనం మర్చిపోవచ్చు, కానీ దేవుడు ఆజ్ఞని మాత్రం మనము గైకునేవారుగా ఉండాలి. అనేక మంది విశ్వాసులు, అమ్మమ్మలు, ఆంటీలు అనేక మంది నాతో మాట్లాడుతూ ఉంటారు. వారి ప్రార్థనా వసతులు, వారికి కొన్ని సమస్యలు చెప్తూ ఉంటారు. వాళ్ళందరూ చెప్పేది ఏమిటంటే, అమ్మ మేము మా ఇంట్లో 10వ భాగాన్ని ఇచ్చినంత కాలము ఆశీర్వాదాన్ని చూసాం, సమృద్ధిని చూసాం, దేవుడిచ్చే మేలును చూసాం, ఉన్నతమైన స్థితిలో మేము పోషించబడటం చూసాం. కానీ ఎప్పుడైతే 10వ భాగాన్ని కూడా మా అవసరాల కోసం, మా ఇంట్లో ఉన్న ప్రతి ఒక్క పరిస్థితుల గురించి మేము వెచ్చించామో, అప్పుడు మా ఇంట్లో అనారోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు, ఈ అప్పుల బాధలు, ఇవన్నీ మేము చూస్తున్నామమ్మా అని అనేక మంది
విశ్వాసులు చెప్పారు. అనేక మంది విశ్వాసులే కాదండి, నా జీవితంలో, మా కుటుంబ జీవితంలో, మా తల్లిగారైనా మేమైనా కూడా 10వ భాగాన్ని ఇచ్చినప్పుడు ఎంతగానో ఆశీర్వదించబడ్డాం. ఎంతగానో ఈరోజు కూడా మాకు తిండి లేని పరిస్థితి ఏ రోజు దేవుడు దయచేయలేదండి. ఎందుకంటే దేవుడికి ఇచ్చే విధానాన్ని బట్టి. ప్రియ సహోదరి సోదరా, 10వ భాగాన్ని మనము దేవుని సన్నిధిలోనికి తీసుకొచ్చి ఇచ్చేవారుగా ఉండాలి. 10 మంది కుష్ఠరోగులు స్వస్థత పొందారండి యేసుక్రీస్తు ప్రభు వారి మాట ద్వారా. కానీ ఒక్కడే వచ్చి తిరిగి కృతజ్ఞతాస్తుతులు చెల్లించగలిగాడు. ప్రియ సహోదరి సోదరా, 10 మందికి స్వస్థత కలిగింది, కానీ ఒక్కడు మాత్రమే కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. అతను ఎవరండి? అన్యుడు, సమరయుడు, దేవుని ఎరగని వాడు. దేవుని ఎరగని వాడే దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తుంటే, దేవుని ఎరిగిన మనము, దేవుని మేలు పొందుకున్న మనము, దేవుని బిడ్డలుగా మనము, దేవుని సహవాసంలో ఉన్న మనము ఎంత కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ప్రియ సహోదరి సోదరా, ఆ వ్యక్తిని బట్టి దేవుడు ఎంతగానో సంతోషించాడు. 9 మందికి వారి శరీరానికి మాత్రమే స్వస్థత పొందుకున్నారు. కానీ ఎవరైతే అన్యుడు, సమరయుడు, ఎవరైతే తిరిగి వచ్చి దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడో ఆయన మాత్రం ఆయన హృదయానికి కూడా స్వస్థత పొందుకున్నాడు. ప్రియ సహోదరి సోదరా, మీరు మీ హృదయానికి స్వస్థత పొందుకున్నప్పుడే దేవుడు మీ జీవితంలో చేసిన కార్యాలను బట్టి ఆయన స్తుతిస్తూ, ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ 10వ భాగాన్ని సమర్పించేవారుగా ఉంటారు. ప్రియ సహోదరి సోదరా, ఈ కీర్తన భాగంలో చూసినట్లయితే దేవుడు చేసే అద్భుత కార్యాలను మనము పంచుకోవాలి. అనేక విషయాల గురించి మాట్లాడుతున్నాం, కానీ దేవుడు చేసే అద్భుత ఆశ్చర్య కార్యాలను మనము మర్చిపోయేవారుగా ఉంటాం. శిష్యులు కూడా అంతే అండి. గాలికి, తుఫానికి ఏం చేశారండి? సముద్రంలో గాలి వచ్చినప్పుడు, అల్ల చేత ఆ దోణి కప్పబడినప్పుడు ఏం చేశారండి? భయపడ్డారు. దేవుడితో నడిచిన వారు, దేవుడు సహవాసంలో ఉండి అనేక మేలు చూసేవారు ఏమయ్యారండి? భయపడుతున్నారు. దేవుడు లేచి యేసుక్రీస్తు ప్రభు ఆ గాలిని, సముద్రంని గద్దింపగా ఏమైందండి? మిక్కిలి నిమ్మలమయ్యాయి. ఆయన మాటకి సృష్టి సైతం ఏమైందండి? లోబడి ఉంటుంది. సృష్టి సైతం ఆయన ఉనికికి, ఆయన శక్తిని బట్టి ఏమవుతుందండి? భయపడుతుంది. అందుకనే కదండి దేవుడు అంజూరపు చెట్టును నీవు కాపు కాయగా ఉందు అనంలోనే ఏమైందండి? ఎండిపోయింది. అంటే సృష్టి మీద దేవుడికి అధికారం ఉంది. అవునా కదండి? యెహోషువ ప్రార్థన చేసినప్పుడు ఏమైందండి? చంద్రులు ఏమైందండి? నిలిచిపోయాయి. అంటే దీన్ని బట్టి మనం ఏం చేసుకున్నామండి? సృష్టిపై దేవునికి అధికారం ఉంది. మీలో ఎవరో ఒకరు ప్రార్థన చేసి ఉంటారు, ఈరోజు వర్షాకాలం, ఎండ ఉండాలి ప్రభువా, నీ సన్నిధికి వెళ్ళాలి. కనుక దేవుడు ఆయన భక్తులు చేసిన ప్రార్థన ద్వారా ఆయన అద్భుతాలు చేస్తాడని దేవుడు ఈరోజు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. యెహోషువ ప్రార్థన చేశాడు కాబట్టే సూర్యుడు, చంద్రుడు నిలిచిపోయాయి. మనం ప్రార్థన చేశాం కాబట్టి ఇక్కడ వర్షం ఆగిపోయింది. ప్రియ సహోదరి సోదరా, దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ఆయన చేసిన కార్యాలను మనము మర్చిపోకుండా గుర్తు పెట్టుకొని దేవుని సన్నిధిలో మనము సాక్ష్యం చెప్పేవారుగా, దేవుని స్తుతించేవారుగా, దేవునికి ఇవ్వాల్సిన 10వ భాగాన్ని అనుగ్రహించి దేవుడికి పట్టజాలనంత విస్తారమైన దీవెనలు మనం పొందుకునే వారిగా ఉండాలని దేవుడి రోజు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. అట్టి కృప మనకు అనుగ్రహించి దేవుడు మనలను నడిపించును గాక. ఆమేన్. ప్రార్థనతో ఈ ఉపదేశాన్ని మనం ముగించుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, వందనాలు, కృతజ్ఞతాస్తుతులు తండ్రి. అయ్యా, అనేకమైన విషయాలు నువ్వు మాతో మాట్లాడవు తండ్రి. అయ్యా, అందుని బట్టి కృతజ్ఞతాస్తుతులు తండ్రి. నాయన తండ్రి, అయ్యా మేము కూడా యేసుక్రీస్తు ప్రభువారి వలెనైనా తండ్రి అయ్యా గొప్ప విశ్వాసం కలిగినైనా తండ్రి అయ్యా జీవించే కృపను దయచేయండి తండ్రి. మేము కూడా యేసుక్రీస్తు ప్రభువారి వలెనైనా తండ్రి అయ్యా నీవు మా జీవితంలో చేయబోయే కార్యాలను బట్టినైనా, ఇచ్చే విడుదలను బట్టి, స్వస్థతను బట్టినైనా తండ్రి అయ్యా ముందుగానే కృతజ్ఞతాస్తుతులు చెల్లించేనైనా తండ్రి
అయ్యా గొప్ప విశ్వాసంలోకి నాయన తండ్రి అయ్యా మమ్మల్ని నడిపించండి తండ్రి అయ్యా. 38 సంవత్సరాలు నాయన తండ్రి వ్యాధితో బాధపడుతున్న వ్యక్తిని నాయన తండ్రి అయ్యా నీ వాక్ ద్వారా స్వస్థపరిచినందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు తండ్రి అయ్యా. మా మధ్యలో అనేక మంది ఉన్నారు తండ్రి ప్రజలు నాయన ఏ వ్యాధులతో బాధపడుతున్నారో నాయన తండ్రి, ఏ అనారోగ్య పరిస్థితుల వల్ల కృంగిపోయిన స్థితిలో ఉన్నారో నాయన తండ్రి అయ్యా. ఏ శత్రువులు తరుముతుంటే నాయన తండ్రి బాధపడుతూ ఉన్నారో నాయన ప్రతి ఒక్క బిడ్డని జ్ఞాపకం చేసుకోండి తండ్రి అయ్యా. వారికి ఉన్న ప్రతి ఒక్క నాయన తండ్రి అయ్యా సమస్య నుండి నాయన తండ్రి అయ్యా సంపూర్ణమైన విడుదల దయచేయండి తండ్రి అయ్యా. వ్యాపారం చేసేవారికి వ్యాపారంలో అభివృద్ధిని దయచేయండి తండ్రి. సేవ చేస్తున్న వారిని నాయన తండ్రి సేవ విస్తరింపబరచడానికి నాయన తండ్రి కృప చూపించండి తండ్రి అయ్యా. వివాహం కోసం ఎదురు చూసే వారికి నాయన తండ్రి అయ్యా నీ చిత్త ప్రకారం నాయన తండ్రి వివాహాన్ని జరిగించండి తండ్రి అయ్యా. ఆర్థిక సమస్యలో ఉన్నవారికి నాయన తండ్రి అయ్యా నీవే సహాయం చేయండి తండ్రి నాయన అయ్యా. సారేపతి విధవరాలను పోషించినట్లు నాయన తండ్రి ఏ బిడ్డ అయితే ఆకలితో ఉందో ఆ బిడ్డను పోషించండి తండ్రి అయ్యా. నాయన తండ్రి అయ్యా సన్నిధిలోకి నాయన తండ్రి అయ్యా 10వ భాగాన్ని నాయన తండ్రి అయ్యా తీసుకొచ్చి నిన్ను మహిమపరిచి పట్టజాలనంత విస్తారమైన దీవెలు పొందుకోవడానికి నాయన అయ్యా ఈ ప్రజలందరికీ హృదయాన్ని దయచేయండి తండ్రి అయ్యా. ఆ స్వస్థ పడిన నాయన తండ్రి సమరయుడు వలె నాయన తండ్రి అయ్యా మేమందరం కూడా నాయన మా హృదయానికి స్వస్థత పొందుకొని నాయన తండ్రి అయ్యా నువ్వు చేసిన కార్యాలు బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే కృపను మాకు అనుగ్రహించండి తండ్రి అయ్యా. నువ్వు ప్రేమించి నాయన తండ్రి ఇచ్చిన ఈ సంఘాన్ని బట్టి నాయన ఈ సంఘ కాపరి నాయన తండ్రి అయ్యా కోటయ్య గారిని బట్టి నాయన తండ్రి కృతజ్ఞతాస్తుతులు తండ్రి. ఈ సంఘాన్ని జ్ఞాపకం చేసుకోండి తండ్రి అయ్యా. సమస్తం తండ్రి ఏం దేవా నీ చిత్త ప్రకారం ఏసు ఇష్ట ప్రకారం పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో నాయన తండ్రి ఈ సన్నిధిలో నాయన తండ్రి అయ్యా జరిగించి నడిపించి బలపరచమని నీవే ఎల్లప్పుడు ఈ సంఘానికి తోడుగా ఉండి సహాయం చేయమని ఏసునామలోనైనా తండ్రి అయ్యా ఏసనే శక్తి కలిగిన నామలోనైనా తండ్రి అయ్యా మేము వేటినైతే అడిగామోనైనా అవి పొందుకుంటున్నామని నేను తండ్రి విశ్వాసంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఏసునామలు ఇచ్చింది ప్రాంతం బంగారు పాదాలకి నైనా నీ కృప ద్వారా సమర్పిస్తూ అడిగి వేడుకొని పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ అందరికీ.